నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. కొత్త ఆశలు సరికొత్త ఆశయాలతో గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 2020 సంవత్సరానికి వీడుకోలు చెబుదాం. అలాగే ఉప్పొంగిన ఉత్సాహంతో 2021 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. కొత్త సంవత్సరంలో ఏడాది పొడవునా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అదృష్టం మీకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా మేలు జరగాలని కోరుతూ మాకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహించిన ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, యువకులు. ఏపీఎంటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. విద్యా సంవత్సరంలో లోటుపాట్లను అధిగమించాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణ. ఘనంగా మరియమాత మాతృత్వ పండుగ, యేసు నామకరణ వేడుకలు. ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్న ఫాదర్ రాజ్ కుమార్, ఫాదర్ జాన్ దేవదాస్. జంబుల పరమేశ్వరి దేవి ఆలయంలో నిరుపేదలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ. నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సరంలో నూతన దుస్తులు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు ప్రార్థనా మందిరాల్లో 2020 సంవత్సరానికి వీడుకోలు చెబుతూ 2021 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మధ్యరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు మధ్యరాత్రి కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డిల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థానిక నేతలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాషా, పున్నా శేషయ్య, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నంద్యాల శాఖ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, యూత్ నాయకుడు సాయిరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలు కొత్త సంవత్సరంలో కష్టాలను అధిగమించి సంతోషంగా గడపాలని కోరారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు. గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది, మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. ఘోషలు ఆగాలంటే, వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, చాగుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి
జీవితమే సుఖశాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజును జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ నూతన సంవత్సర సందర్భంగా ముఖ్యంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున మన జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరోనా నేపథ్యంలో పరిమితులకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కమిషనర్ను ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రజలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, వారి తలంపులు నెరవేరాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ సుఖంగా సంతోషంగా వాళ్ళ కోరికలను నెరవేరాలని, వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగురేఖలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరూ. చాలా సంతోషం. కరోనా యొక్క నేపథ్యంలో మనం కొన్ని పరిమితుల మేరకు మాత్రమే ఈ యొక్క నూతన సంవత్సర వేడుక అందడం జరిగింది. అందువల్ల మిత్రులు అందరూ కూడా చాలా వరకు కూడా ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ రోజున అందరూ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరాలే కాకుండా అందరికీ మంచి ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళు కోరుకునే కోరికలు నెరవేరాలని, తప్పనిసరిగా మరింత మెరుగైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, తప్పనిసరిగా మీ అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమన్ పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కోవిడ్ వ్యాప్తి కారణంగా ఆర్థికంగా నష్టపోయామన్నారు. జిల్లాలో డైనమిక్ నాయకుడు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి బాధాకరమన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అందరూ సంతోషిస్తే ఒక బాధాకరంగా న్యూస్ ఏమంటే మన చల్లా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు, అందరికి కావాల్సిన మన పొద్దున తెలిసింది ఎక్స్పైర్డ్ అయినందుకు మనకు చాలా బాధాకరంగా, మన అందరికీ అభిమానులందరికీ చాలా బాధ అయిన తర్వాత చాలా ఉత్సాహంతో యాక్టివ్గా డైనమిక్ లీడర్
మన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో. చెల్లా రామకృష్ణారెడ్డి అంటే ఒక స్పెషల్ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ ఉండేది. అట్లా వ్యక్తి మనలో లేడు ఈరోజు. ఈ మంచి సందర్భంలో ఆయన ఓడిపోవడం మనకు చాలా బాధాకరంగా ఉంది. 2021 ఈ కొత్త సంవత్సరం ఈరోజు స్టార్ట్ అవుతుంది. 2020 చాలా ఎన్నో ఎక్స్పెక్టేషన్తో మనం అనుకున్నాము. కానీ 2020 ఈ కోవిడ్ వల్ల ఎకానమికల్గా అన్ని ఇబ్బందులు వచ్చి మన దేశం అన్ని రకాలుగా ఇబ్బందులు పడి చాలామంది మన మిత్రులు బంధువులు చాలామంది కోవిడ్ వల్ల ఎక్స్పైర్డ్ కావడం జరిగింది. ఇప్పుడు దేవునితో ప్రార్థన చేయాల్సింది ఏమంటే 2021 అందరూ క్షేమంగా ఉండి ఈ మన దేశం ముందుకు పోవాలా, అభివృద్ధి జరగాల. ఈ కోవిడ్ అనేది రెండో ఫేజ్ రాకుండా దీనికి జాగ్రత్త తీసుకుని ప్రజలందరూ ఈ మొత్తం ఈ డిస్టెన్స్గా, తర్వాత ఈ మాస్క్ అన్ని, తర్వాత శానిటైజేషన్ చేసుకుంటా పబ్లిక్ గ్యాదరింగ్తో దూరం ఉండి చేసుకుంటా జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది వైరల్ డిసీజ్, వైరస్ కనపడదు కానీ దీనివల్ల ఎఫెక్ట్ వస్తుంది. చాలామందికి ముందు సీరియస్గా ఉంటున్నారు, సెకండ్ ఫేజ్ చాలా సీరియస్ ఉంటుందని సైంటిస్టులు డాక్టర్లు చెప్పడం జరిగింది. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఆ దేవుడు వెలుగులు నింపాలని ఏఐసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు కోరారు. స్థానిక రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరారు. ప్రజలకు కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, ఉద్యోగులకు, కర్షకులకు, కార్మికులకు అందరికి కూడా ఈరోజు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని మంచి మనసులతో మనం కూడా ప్రతి ఒక్కరితో మంచి విధంగా మెలిగి ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో రైతులకు మంచి పంటలు పండి మంచి రేట్లు కూడా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు, ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కార్యకర్త కూడా ఏ కష్టాలలో ఆదుకునేటట్టు కార్యకర్తలు అందరూ కూడా ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభిమానులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, చైర్పర్సన్లకి, ఉద్యోగస్తులకి, అందరి డిపార్ట్మెంట్ వాళ్ళకి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2021 నూతన సంవత్సరంలో పాఠశాలలు లోటుపాట్లను అధిగమించి చురుగ్గా ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కరోనాను నిలువరిస్తూ 9, 10 తరగతులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో క్లాసులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్ మంచిగా ఉండాలని, ఏ లోటుపాట్లు లేకుండా పాఠశాలలు సజావుగా సాగాలని ఆయన కోరారు. గత సంవత్సరం విద్యా సంవత్సరం మొత్తం కూడా పూర్తిగా మనకి ఏప్రిల్ నుంచి మొదలయ్యి జూన్లో జరగాల్సినటువంటి విద్యా సంవత్సరం మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోవటము, తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ నెల నుంచి 9th క్లాసు 10th క్లాస్ మాత్రం జరిగింది. దాదాపు మనకి 4 to 6 months వరకు కూడా విద్యా సంవత్సరం వేస్ట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా కరోనాని మనం నిలువరిస్తూ నవంబర్ నుంచి కూడా ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలకు హాజరవుతూ ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా విద్యార్థులు పాఠాలు చెప్తున్నారు. తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా స్ట్రెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు కూడా మనం విద్యార్థుల్ని ఆన్లైన్లోనే ఎక్కువగా వాళ్ళందరినీ కూడా విద్యార్థులు చెప్పాలి. ఆ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా ముందుండి కరోనాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ముందుండి మంచి పాత్ర వహించారు. తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం మంచి భవిష్యత్తు ఉండాలని, పిల్లలకి సంబంధించిన విద్యా వ్యవహారాల్లో గత సంవత్సరం జరిగినటువంటి లోటుపాట్లు అధిగమిస్తూ మరింత మెరుగ్గా పాఠాలు చెప్పాలని ఉపాధ్యాయులను కోరుతున్నాను. అదే సందర్భంలో తప్పనిసరిగా ఇప్పుడు మనకి
ఈ నాడు నేడు వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. అదే సందర్భంలో మనం కూడా మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు చూస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి విద్యా ప్రమాణాలు పెంచే కార్యక్రమంలో నిమగ్నం కావాలని, తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా సంవత్సరం మంచి ఆయుష్ ఐశ్వర్యం అన్ని రకాలుగా వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆ దేవుని కోరుతున్నాం. ఈరోజు నూతన సంవత్సరం పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటకృష్ణ గారిని మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నేను, కార్యవర్గ సభ్యులుగా మా ఉపాధ్యాయులందరూ వచ్చి ఆయన ఘనంగా మేము అభినందించాము. ఎందుకంటే మాకు ఈయన కమిషనర్ గారు పాఠశాలకు ఏ లోటు లేకుండా, తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందినట కంటే ఎక్కువగా ఆయన మా మీద శ్రద్ధ పెట్టాడు. ఒక ఉపాధ్యాయునికి ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో అవి ఆయన దగ్గర ఉన్నాయి. ఏమి చేయాలి, దీక్ష కానీ తర్వాత నిష్ఠ కానీ అలాంటి ప్రోగ్రాములు నిత్యం పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మరియు పాఠశాల అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నాడు. ఈ సందర్భంగా మా మున్సిపల్ టీచర్ల తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కనపరిచినట్లు సుప్రసిద్ధులైన 8 మంది తల్లుల ప్రేమను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రేమను పంచాలని రెవరెండ్ ఫాదర్ రాజ్ కుమార్, ఫాదర్ జాన్ దేవదాస్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలుకుతూ స్థానిక పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో క్రీస్తు యేసు నామకరణ మరియమాత మాతృత్వ పండుగలను వైభవపేతంగా నిర్వహించారు. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్ దేవదాస్ ఆధ్వర్యంలో మధ్యరాత్రి ఆరాధన, ప్రత్యేక దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ రాజ్ కుమార్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు క్రీస్తు మాధుర్యాన్ని, మరియమాత ప్రేమను తెలియజేస్తాయన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడిచి ప్రతి ఒక్కరితో ప్రేమను పంచుతూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి కోరికలు, తలంపులు, విన్నపాలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం సంఘ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మేము ప్రార్థించుచున్నాము. ఈ ఆహారం మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను మీ కుమారుని తల్లిగను శ్రీసభ మాతగను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును, క్రొత్త ఆశలను అందిపుచ్చుకొచ్చుకుని రీతిగా మేము ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవనమును, క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతా ఇవ్వబడిసి ఆనందింపబలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీస్సులకై మిశ్రమం నుంచి ఆ యొక్క దేవుని ప్రార్థించండి. సకల వరముల ప్రదాతయను నిధి అయిన సర్వేశ్వరుడు ఈ కృత సంవత్సరములో మీకు దైవానుగ్రహమును, దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. మీ రోజులను, క్రియను ప్రభు తన శాంతితో నింపునుగాక. ప్రభు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవనమునకు నడిపించునుగాక. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని స్థానిక జముల పరమేశ్వరి దేవి ఆలయంలో నిరుపేదలకు ఆలయ సిబ్బందికి శుక్రవారం దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేష్, వేణుగోపాల్ నాయుడు, ప్రభాకర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, యువకులు. ఏపీఎంటీఎఫ్ నూతన
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, విద్యా సంవత్సరంలో లోటుపాట్లను అధిగమించాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణ. ఘనంగా మరియమాత మాతృత్వ పండుగ, యేసు నామకరణ వేడుకలు ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్న ఫాదర్ రాజ్ కుమార్, ఫాదర్ జాన్ దేవదాస్. జంబుల పరమేశ్వరి దేవి ఆలయంలో నిరుపేదలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.